ఈ మధ్య బుక్ చేయడాలు ఎక్కువైపోయాయి. మళ్ళీ ఇంకోటి ఏదో బుక్ చేశా, చూద్దాం అలా వచ్చిందో. ఫస్ట్ నుంచి 2 ఐటమ్స్ బుక్ చేశాను అనమాట. అందులో ఇదేంటో మరి చూస్తే తెలుస్తుంది. ఒకటి మీషోలో, ఒకటి స్నాప్డీల్లో. స్నాప్డీల్ కూడా బాగానే ఇష్టం నాకు. సో స్నాప్డీల్ కూడా బాగానే ఇష్టం నాకు. చున్నీ అయితే బాగానే ఉంది. డ్రెస్సే మొన్న వైట్, ఇప్పుడు బ్లాక్ అనమాట. బ్లాక్ డ్రెస్ బుక్ చేశాను. బ్లాక్ డ్రెస్, బ్లాక్ శారీ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ షాపులకి వెళ్ళడానికే వెళ్ళంగట్లా నాకు. ఎవరు తోడు ఉండాలన్నమాట. ఒక్కదానికి వెళ్ళలేకపోయినా ఇందులో షూటింగ్కి ఒక్కడమే వెళ్ళట్లేదు అట్లా. కానీ ఇంకా వెళ్ళండి, నాకు నేను కొనుక్కోవడానికి అయితే వెళ్ళండి. ఇలాంటి గిఫ్ట్లు అవన్నీ తీసుకురామంటే మాత్రం వేరే వాళ్ళకి తీసుకురావడానికి, ఫంక్షన్స్కి వాటికి అయితే ఒక్కదాన్ని వెళ్ళి కొనుక్కొచ్చేస్తాను. కానీ నాకు అనేసరికల్లా మనకి అనమాట. సరిపోతుందా ఇది? ఏమో మరి తీసుకుని చూస్తే కానీ తెలియదు. మొన్న వైట్ తెప్పించినప్పుడు కరెక్ట్ సైజ్ వచ్చేసింది నాకు, అందుకని మళ్ళీ తెప్పించాను అనమాట బ్లాక్ది. చూడాలి ఇది ఎంత. రిటర్న్ పెట్టలేదు అసలు, కరెక్ట్ సైజులో వచ్చేస్తాయి అనమాట. బాగానే ఉంటుంది అనే ఇంకా ధైర్యంతో పెట్టేస్తుంటా. కరెక్ట్ సైజు వచ్చేస్తాయి. మనం మరీ లావుగా ఉండము, మరీ సన్నగా ఉండం కనుక కరెక్ట్ సైజులు సరిపోతాయి బాగానే. చూద్దాం, చూస్తే తెలుస్తాయి. బాగానే ఉంది డ్రెస్ అయితే. కానీ అదే రేటుకి తగ్గట్టు, కానీ రేట్లు చాలా తక్కువ అనమాట, తక్కువలో. డైలీ వేర్కి ఉంటాయిలే. డైలీ వేర్ అంటే రోజు కూడా ఏం డ్రెస్సులు వేయను నేను, నైటీస్ కూడా వేయను. ఇంట్లో నేను ఇప్పుడు శారీస్ తోటే ఉంటాను ఎక్కువ శాతం. అవుట్డోర్లో వెళ్ళినప్పుడు మాత్రమే, ఓన్లీ డబ్బింగ్కి, అవుట్డోర్లకి నేను డ్రెస్సులు వాడేది. అంతకు మించి ఇక్కడ ఏంటి కూడా వాడనమాట. ఇప్పుడు శారీస్ ఇప్పుడు శారీస్ తోటే ఉంటాను. ఇది స్నాప్డీల్లో పెట్టాను. ఇది చూద్దాం. ఇది నేను ఊళ్ళో లేనన్నమాట. నేను ఊళ్ళో లేనప్పుడు వచ్చేసేది. సో ఆ ప్యాకెట్స్ అలాగే ఉన్నాయన్నమాట, ఓపెన్ చేయలేదు వాళ్ళు. ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు, అవి పెట్టేశారు. రెండు ఏంటి అనమాట. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. నేను అందులో చూసాను, నచ్చింది. అది తీస్తే ఎలా అనుకున్నాను. కానీ ఇది బాగుంది కదా. అంటే ఇలా వేరే గోల్డ్ కలర్ చూసాను అనమాట నేను. గోల్డ్ కలర్ అయితే ఊరికే మాసిపోతుంది కదా, కానీ మెరూన్ బాగుంటుంది. మన రెడ్ కలర్, ఇది మెరూన్ అని రాశాడు అందులో, రెడ్ కలర్. అద్దాల బ్యాగ్, అద్దాలు, ముత్యాలు, హారాలు అన్నీ ఉన్నాయి దీనికి. ఈ రెండు బుక్ చేశాను అనమాట. బుక్ చేసినవి కరెక్ట్గానే వచ్చేస్తాయి, కానీ క్వాలిటీ అలా ఉంటుంది అనేది మనకు వస్తే కానీ తెలియదు అనమాట. అందులో చూసి మనం టెంప్ట్ చేసేస్తాడు. అందులో పెట్టిన ఫొటోస్ చూసేసి మనం బుక్ చేసేస్తూ ఉంటాం. వాటి టెంప్ట్ అయిపోతాం. ఇందులో ఏం పెట్టుకుంటాం, వాటర్ బాటిల్ ఇవి ఏం పట్టం. జస్ట్ రేపు ఒక అవార్డు ఫంక్షన్ ఉంది, అవార్డు ఫంక్షన్ వరకు తీసుకెళ్ళి పక్కన పడేయండి. చాలా పల్చగా ఉంది బ్యాగ్. అందులో చూస్తేనేమో స్ట్రాంగ్గా ఇలా నిలబెట్టి వెడల్పుగా ఉందన్నమాట. సరే అని బుక్ చేశాను. ఇది నిలబడదు, ఏం లేదు ఇందులో, జస్ట్ అలా ఏదో బుక్ చేశాను, వచ్చింది. ఇంకా సాటిస్ఫైడ్ అంతే. ముత్యాలు ఉన్నాయి కదా, అందులో ఉన్నట్టే ఉంది. కానీ మనం చూసుకుని, బయట అయితే మనం చూసుకుని తెచ్చుకుంటాం. ఆర్డర్లు అన్నప్పుడు ఇలాగే ఉంటాయి, ఎలా వస్తే అలా తీసుకోవాల్సిందే, తప్పదు. మళ్ళీ దీన్ని ఎక్స్చేంజ్ పెట్టి అది చేసి ఇది చేసి అవన్నీ నాకు నచ్చవు. ఏదో వచ్చిందేదో తీసుకుని వాడుకోవడమే తప్ప. పర్లేదు, నాట్ బ్యాడ్. రెడ్ బ్యాగ్ ఇది కూడా బాగానే ఉంది. ఒక బ్యాగు, ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను. రెండు నేను ఊళ్ళో లేనప్పుడు వచ్చాయి, ఇవాళ ఓపెన్ చేశాను అనమాట. బాగానే ఉన్నాయి రెండు, పర్లేదు, వాడేద్దాం. చెప్పాగా నా కూడా జ్యువెలర్స్ అని, నా ఫేవరెట్ గోల్డ్ షాప్. ఈ మధ్య పెళ్ళిళ్ళు, పేరెంటాలు అన్నీ ఎక్కువైపోయాయి. సో నేను మొన్న మీకు ఏం చెప్పానంటే, ఒక వీడియోలో కొంచెం పెట్టుకోలేని వాళ్ళకి, కొంచెం అంత ఎక్కువ ఖర్చు పెట్టలేని వాళ్ళకి మనం ఏదైనా ఫంక్షన్కి ఉపయోగపడే సామాన్లు కానీ డబ్బులు కానీ ఇస్తే వాళ్ళకి వాటిలో కొంచెమైనా తగ్గుతుంది, అవి ఉపయోగపడతాయి అని చెప్పాను కదా. మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తున్నారు ఏంటి అనుకోకండి.
పెట్టుకోగల స్తోమత ఉండి అన్నీ హంగామాగా లగ్జరీగా గ్రాండ్గా మ్యారేజ్లు చేసే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కానీ మనం ఏ వస్తువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా. సో మనం డబ్బులు ఏదైనా కవర్లో పెట్టి ఇచ్చినా కూడా అవి అయిపోతూ ఉంటాయి. అవి ఏటిపోతాయి కూడా తెలియదు, వెళ్ళకూడదు అనమాట. అందుకని ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం అనేది నాకు ఇష్టం. అవి కూడా ఏమిటి, ఒక వెండి కానీ బంగారం కానీ ఇలా సిల్వర్ గోల్డ్ అయితే గుర్తుగా ఉండిపోతుంది అనమాట. ఎప్పుడు వాళ్ళు అగరబత్తులు పెట్టుకున్నా మనం గుర్తొస్తాం కదా. అలాగే దీపారాధన చేసుకున్నా, లేకపోతే బొట్టు బరినైనా గంధం గిన్నెైనా అప్పుడు మనం గుర్తొస్తాం అనమాట. కాబట్టి అలాంటి గిఫ్ట్స్ ఎవరైతే పెట్టుకోగల స్తోమత ఉండి చాలా గ్రాండ్గా మ్యారేజ్లు చేసే వాళ్ళకి మనం చిన్న చిన్నవి అమౌంట్గా కానీ, లేకపోతే మొన్న ఏం చేసామంటే మనం విస్తళ్ళు గ్లాసులు అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాం కదా ఒకళ్ళకి. అంటే వాళ్ళకి కొంచెమైనా వాళ్ళ బడ్జెట్లో తగ్గుతుందనే ఉద్దేశంతో అప్పుడు అలా ఇచ్చాము. కానీ పెద్దవాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. కనీసం మినిమం 1000 రూపీస్ అయినా కూడా మనం కవర్లో పెట్టకుండా ఇవ్వలేం కదా. 1000 రూపీస్ అయినా పెడతాము. సో ఆ 1000కి ఏదైతే గుర్తుగా గిఫ్ట్ వస్తుందా అనేది ఆలోచిస్తాను అనమాట నేను. అందుకని ఇప్పుడు ఈ అగరబత్తులు పెట్టేది తీసుకొచ్చా. అంటే మ్యారేజ్ ఉందన్నమాట త్వరలో, దానికి ఇది తీసుకొచ్చా. బాగుంది కదా. నాకైతే నచ్చింది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా నేను వాళ్ళు అనుకున్న గిఫ్ట్ నేను ఇస్తాను అంతే. మొన్న కుంకుమభరణి చూపించా కదా, అది ఒకళ్ళ మ్యారేజ్కి అనమాట. ఇప్పుడు ఇది అది అమ్మాయి మ్యారేజ్, ఇది అబ్బాయి మ్యారేజ్. అబ్బాయి మ్యారేజ్లు అనేసరికల్లా, అబ్బాయి ఫంక్షన్లు అనేసరికల్లా, అబ్బాయి బర్త్డేలు అసలు ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాదనమాట. అమ్మాయిలు అంటే చెవులకి, ముక్కులకి, మెళ్ళకి, అయితే శారీస్ ఏవో ఒకటి ఉంటాయి అమ్మాయిలకి ఇవ్వడానికి. అబ్బాయిలు కానీ సరిగ్గా అసలు ఏమి ఇవ్వాలనేది కూడా అర్థం కాదు. అంటే ఇది ఇవ్వడం కూడా అసలు కరెక్ట్ కాదో తెలియదు. కానీ పూజ అనేసరికి ఇద్దరు కూర్చునే పూజలు ఉంటాయి కదా కొన్ని. అప్పుడు అగరబత్తులు కూర్చున్నప్పుడు మనం గుర్తొస్తాము అగరబత్తులు అనేసి. ఇప్పుడు కుంకుమరిళ్ళు అవి కూడా గంధం గిల్లు అన్నా కూడా అది అమ్మాయిలకి అవుతుంది కానీ అబ్బాయిలకి అవ్వదు కదా. అందుకనేసి ఇంకేం ఆలోచించి ఇది తీసుకొచ్చాను అనమాట. ఇదైతే ఇద్దరికీ ఉపయోగపడుతుంది. పూజ అనేది ఇద్దరు చేస్తారు కదా ఎక్కువ వ్రతాల్లో. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇద్దరు కూర్చోవలసిందే. ఎక్కువగా అబ్బాయిలే వెలిగిస్తారు, అమ్మాయి చేపట్టుకోవడమే కదా. కాబట్టి అలాంటి దానికి ఉపయోగపడుతుంది. అబ్బాయికి అయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో ఇది తీసుకొచ్చింది అనమాట. ఇచ్చే గిఫ్ట్ ఏదో అమౌంట్ పెట్టి ఇచ్చేస్తే అది లేకుండా అది వేరే చిన్న చిన్న గిఫ్ట్లు ఏవైనా ఇవ్వచ్చు. కప్ సెట్స్ కానీ అవన్నీ ఉంటాయి. కానీ నాకేంటంటే ఈ అమౌంట్లోనే, మనం ఇచ్చే అమౌంట్లోనే, లేకపోతే కవర్లో పెట్టి ఇచ్చే అమౌంట్లోనే ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకోవాలి, వాళ్ళకి గుర్తుగా ఉండిపోతుందని ఉంటుంది అనమాట. ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశం ఉంటుంది నాకు. అందుకని ఇది తీసుకొచ్చాను అనమాట. ఇదే జ్యువెలర్స్ ఇప్పుడు ఇందులోనే కొంటాను. నిన్న కూడా జ్యువెలర్స్ అంటే నా ఫేవరెట్ షాప్. చాలా మోడల్స్ అవన్నీ బాగుంటాయి ఇక్కడ, రీజనబుల్ రేట్స్ కూడా. ఇప్పుడు మనం పెద్ద షాప్స్కి వెళ్తే అవన్నీ జిఎస్టీలు అని అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ అవన్నీ ఉండకుండానే సేమ్ రేట్కి ఇస్తాడు. అందులో మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కనుక మనకి ఇంకా కొంచెం అటు ఇటు కూడా తగ్గించి ఇస్తాడు అనమాట. అందుకని ఇది తీసుకొచ్చాను ఈసారి.